నేను ఇప్పుడే 'ఫైలింగ్ ఫర్ లవ్' డ్రామా చూడడం స్టార్ట్ చేశానండి. ఇదే ఫస్ట్ ఎపిసోడ్. కానీ నాకు ఒక ఇన్సిడెంట్ చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకో మీకు చెప్తాను చూడండి. ఇగోండి చూడండి, ఈ క్యారెక్టర్ ఉంది కదా! ఎంత లవ్వీ డవ్వీగా చూయిస్తారో. అంటే ఈ అమ్మాయి అసలు ఏం అమాయకురాలు, ఏం తెలీదు అన్నట్టు చూయించారు. నేను అనుకున్నాను చూడడానికి చాలా మంచి అమ్మాయిలాగా ఉంది. పాపం ఎలా బతుకుతారు ఈ ప్రపంచంలో అని నేను అనుకున్నాను. కట్టు పన్నా ఒకసారి చూడండి. వాళ్ళ హస్బెండ్‌కి ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. వాళ్ళ హస్బెండ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడు అన్నట్టు. అని నేను అనుకున్నాను, అరే పాపం అమాయకురాలు కదా! వీడు మోసం చేత్తాడేమో, వీడు పెద్ద సైకో గాడు కావచ్చు వాళ్ళ హస్బెండ్. వీడిని చూత్తంటే వాడు వాళ్ళ భార్యని మోసం చేసేటట్టే ఉన్నాడు అనే ఫీలింగ్ నాకొచ్చింది. ఫోన్ ఇస్తాడు. ఈవిడ వాయిస్ ఇంటది. ఫీమేల్ వాయిస్ వాళ్ళ భార్య ఇంటది. ఇన్న తర్వాత ఇప్పుడు చూడు ఒక్కసారి తన రియాక్షన్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఇక్కడేమో ఇప్పటిదాకా నేను అరేయ్ అమ్మా! అంత మంచి అమ్మాయిని వీడు ఎందుకు మోసం చేత్తండ్రా బాబు అనే ఫీలింగ్‌తోనే ఉంటాను. ఒక్కసారి ఇక్కడ కట్టు పన్నాం ఒక్కసారికి తన రియాక్షన్ చూస్తే ఏయ్! జీవితం ఇది పిచ్చోనయిపోయాను ఒక సెకండ్. ప్రపంచంలో ఉన్న సైకోల కన్నా చాలా పెద్ద సైకో లెక్క బిహేవ్ చేస్తది ఇప్పుడు. ఈ అమ్మాయి చూడటానికే ఉచ్చబడతది. ఆ రేంజ్ యాక్టింగ్ చేసింది ఈ పిల్ల. పోనీ నేననుకున్నాను, దాని తర్వాత నాకేమనిపించింది, నేననుకున్నాను వీడు భార్య సైకోది కావచ్చి, వీడు ఇంటికి పోతలేడు, వీడు భయం కావచ్చు, పాపం వీళ్ళని కావాలనే వాళ్ళ భార్య అపార్థం చేసుకుంటుందనుకుంటా. కానీ కట్టుపన్నా మళ్ళీ వీళ్ళు చేసేది అదే లంగ పని. వాళ్ళ భార్య ఏదైతే డౌట్ పడుతుందో ఎగ్జాక్ట్ లంగ పనే వీళ్ళు చేస్తారు. అరే డైరెక్టర్‌గా ఇది చూసిన తర్వాత నేను ఎవరిని నమ్మాలిరా? హూ షుడ్ ఐ రూట్ ఫర్? నాకు అర్థం కాలేదు.